అమ్మా, ఈ రోజు టిఫిన్లో ఏం చేసావు? నా ఆరోగ్యం పాడైంది. రాత్రి నుంచి కాస్త జ్వరంగా ఉంది. అందుకే కేవలం ఉప్మానే చేశాను. ఓయ్ నవ్య, అమ్మ ఆరోగ్యం బాగోలేకుంటే నువ్వు టిఫిన్ చేసి ఉండొచ్చు కదా, తనకు సాయంగా ఉండేది. అన్నయ్య, నా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. రాత్రంతా చదివి నిద్రపోయి ఇప్పుడే లేచాను. మరి నేను ఎలా టిఫిన్ చేయగలను చెప్పు? అరే యార్, ఏం లాభం లేదు. వారం అంతా త్వరగా టిఫిన్ చేసి ఆఫీస్కి పరిగెడతాం. లేకుంటే ఏంటి, నేను రోజు దుకాణం వెళ్తాను. కేవలం సండేనే దొరికేది. అందరికి ఆదివారం మంచి టిఫిన్ చేయాలని ఉంటుంది కదా. అలా అయితే నేను వారంలో అసలు విశ్రాంతి తీసుకోను. అర్థమైందా? అరే, 5గురికి 5 రకాల టిఫిన్లు చేయడం ఏదైనా చిన్న విషయమా ఏంటి? అయితే ఓ పని చేద్దాం, మోహన్ అన్న పెళ్లి చేసేద్దాం. ఇంట్లో కుదిరొస్తే అంతా సరిపోతుంది. మా మోహన్ నన్ను పెళ్లి చేసేయి. ఆ రోజు తర్వాత మధు, రాజేంద్ర మోహన్ కోసం అమ్మాయిని చూడటం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళకి మహిమ కనిపించింది. మహిమ చాలా బాగా వంట చేస్తుంది. ఇంకా కొద్ది రోజుల్లోనే మహిమ మోహన్తో వివాహమై మహిమ ఇంటి పెద్ద కోడలిగా తన అత్తారింటికి వచ్చింది. పెళ్లైన కొద్ది రోజుల తర్వాత, ఇది చూడండి అత్తయ్య, నేను ఇడ్లీ దోశ చేశాను. సూపర్ వదినా, మీకు ఇడ్లీ దోశ చేయడం వచ్చా? అది రాకుంటే ఎలా? అయినా ఇడ్లీ దోశ కాదు, ఉప్మా, శాండ్విచ్, కేక్, నమ్కిన్, హల్వా, అలా ఏది చెప్పినా అన్ని వండగలను. ఇది సూపర్. అయితే ఈ రోజు నుంచి వంటగది బాధ్యత మీ చేతుల్లోనే వదినా. అలాగే. మహిమ ఎంత పెద్ద సమస్యను నెత్తికెక్కించుకుందో ఆమెకి తెలీదు. పెళ్లైన కొద్ది రోజుల వరకు ఆమె చాలా ఆసక్తిగా వంట చేసింది. దాని బదులు ఆమెకి ఎన్నో పొగడ్తలు వస్తూ ఉన్నాయి. ఓరే వా కోడలా, ఎంత మంచి హల్వా చేసావు, సూపర్. కానీ అలా పొగడ్తలు కొన్ని నెలలే బాగున్నాయి మహిమకి. ఎందుకంటే ఇప్పుడు ఆమె అత్తారింట్లో రోజు రోజుకి పెరుగుతున్న కోరికలకు ఆమె అలసిపోయింది. రోజంతా వంటగది ఆమెకు గతవుతుంది. అలా ఒకరోజు, వదినా, రేపు సండే, అందరికి సెలవు. రేపు టిఫిన్ ఏం చేస్తావు నువ్వు? ఆలోచిస్తున్నా అందరికీ ఉప్మా చేయాలని. ఉప్మానా? అది కూడా ఒక టిఫినేనా? మీరు ఏదైనా వెరైటీ చేయండి. మీకు దహివడ వస్తుందా? వస్తుంది. అయితే అదే చేయండి. అలాగే సమోసాలు కూడా చేయకూడలా. అత్తారింటి వాళ్ళ మాటలకు మహిమ ప్లాస్టిక్ నవ్వును అవుతుంది. కానీ లోపల నుంచి ఆమె చాలా కంగారుగా ఉంది. ఆమెకు సండే కాస్త తేలికైంది ఏదైనా చేసి విశ్రాంతిగా గడపాలనే కోరుకుంది. కానీ వాళ్ళ నుంచి వచ్చిన కోరికల లిస్ట్ అన్ని పూర్తి చేయడానికి ఆమె పొద్దున్నే 4 గంటలకే లేవాల్సి వచ్చింది. ఇక లేస్తూనే వంట ఏర్పాటులో నిమగ్నమైంది. అలా 3-4 గంటల తర్వాత ఆమె అన్ని రకాల వంటలు చేసి అందరికి వడ్డించింది. వదినా, మహారాజులా అనిపిస్తుంది, సూపర్. ఆ మహిమ వంటలతో టేబుల్ అంతా నిండిపోయింది, భలే ఉంది. ఒకరు కీర్ అడుగుతున్నారు, ఒకరు దహివడ అడుగుతున్నారు, ఒకరు ఫ్రూట్ కేక్ అడుగుతున్నారు. ఇలా మహిమ సగం నిద్రతోనే అందరికి భోజనం వడ్డిస్తుంది. ఇంకా ఆఖరిలో, అరే, ఎన్ని రోజుల తర్వాత భలేగా ఉంది. ప్రతి సండే ఇలాగే అద్భుతమైన టిఫిన్ ఉంటే ఎలా ఉంటుంది? సరిగ్గా చెప్పావు, అది భలే ఉంటుంది. తన అత్తామామల ఎదుట మహిమ సైలెంట్ గా ఉంది. కానీ ఆమెకు మనసులో అందరినీ పచ్చడి చేయాలనిపించింది. ఆ రోజు తర్వాత ఎప్పుడు సండే వచ్చినా పాపం మహిమకు 10 రకాల టిఫిన్స్ వండాల్సి వస్తుంది. అలా ఒక శనివారం రాత్రి, మహిమ, ఏమైంది? తలపై పట్టి ఏంటి? నాకు జ్వరంగా ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఏం పర్లేదు, నేను ఇప్పుడే నీకు మందులు ఇస్తాను. నువ్వు మందులు వేసుకొని ప్రశాంతంగా నిద్రపో. రేపు సండే కదా, మళ్ళీ త్వరగా లేచి టిఫిన్స్ అవి వండాలి నువ్వు. ఇంకా ఆగు, నేను నీకు టెంపరేచర్ చెక్ చేస్తాను. కానీ థర్మామీటర్లో జ్వరం లేదు. అది చూసిన మోహన్, చూసావా, మందులు ఎంత బాగా పనిచేశాయో. ఇప్పుడు నీకు అసలు జ్వరం లేదు. సరే, నేను పడుకుంటాను, గుడ్ నైట్. మహిమ నాటకం పనిచేయలేదు. మళ్ళీ ఆమె మరుసటి ఉదయం లేచి 10 రకాల వంటలను టిఫిన్ గా చేయాల్సి వచ్చింది. అలా కష్టపడి చేసిన వంటను తీసుకెళ్లి కుటుంబానికి వడ్డించింది. వాళ్ళు మహిమను పొగిడారు. కానీ ఇప్పుడు మహిమకు అది జుబుక్సాగా ఉంది. ఇక మరుసటి వారంలో శుక్రవారం రోజున తనలో తాను అనుకుంటుంది, ఈసారి నేను టిఫిన్ చేయను. ఒక పని చేస్తాను, నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. నాకు మా అమ్మ చాలా గుర్తొస్తుందని చెబుతాను. మోహన్ పనిలో నుంచి తిరిగి రాగానే మహిమ దిగాలుగా అతని ఎదుటికి వచ్చింది. ఆమెను అలా చూసిన మోహన్, ఏమైంది అలా ఉన్నావు? లేదు, అది అలా ఏదో. పర్లేదు, ఏంటో విషయం చెప్పు. అది నాకు మా అమ్మ బాగా గుర్తొస్తుంది. నువ్వు చాలా రోజులుగా వాళ్ళని కలవలేదు కదా. అందుకే వాళ్ళని కలవాలని చాలా అనిపిస్తుంది. సరే, ఏం పర్లేదు, నేనేదో ఒకటి చేస్తాను. మరుసటి రోజు మోహన్ మహిమ పుట్టింటికి వెళ్తాడు. ఇంకా ఆమె అమ్మా నాన్నలను తనతో పాటు తమ ఇంటికి తీసుకొస్తాడు. మహిమ, చూడు ఎవరొచ్చారో. చూడు, మీ అమ్మా నాన్న కూడా వచ్చారు. ఇవాళ ఇక్కడే ఉంటారు. రేపు ఉదయం అందరితో పాటు వీళ్ళకి అద్భుతమైన టిఫిన్లు తినిపించు. ఇప్పుడు సంతోషమేగా నీకు? సండే రోజు ఇప్పుడు 6 కాదు 8 మందికి టిఫిన్ చేయాలి తను. అలా ఒకరోజు ఇక సహించలేని మహిమ కూడా బద్దలు కొడుతూ చెప్పింది,
చూడండి చాలా ఎక్కువైంది. ప్రతి ఆదివారం 10 రకాల టిఫిన్లు చేయడం ఇక నా వల్ల కాదు. ఆహా, ఏం పర్లేదు, దానికి ఎందుకు అరవడం, నేనేదో ఒకటి చేస్తాను. మోహన్ ఈ విషయమే తన తల్లిదండ్రులతో మాట్లాడతాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మహిమ మరిదికి పెళ్లి చేశారు. ఇప్పుడు దేవిక చిన్న కోడలుగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. మొదట్లో దేవికను బాగానే చూసుకున్నారు. కానీ తర్వాత ఆమె పరిస్థితి మహిమలాగే అయ్యింది. యారక్క, సండే రోజు ఇలాంటి టిఫిన్స్ తినాలనే అలవాటు ఎక్కడి నుంచి దాపరించింది వీళ్ళకి? దానికి నేనే కారణం దేవిక. మంచి కోడలుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరింది చేస్తూ వచ్చాను. ఇప్పుడు అది ఇంటి ఆచారంగా మార్చారు. ఏం అర్థం అవడం లేదు, ఏం చేయాలో. దేవిక మహిమ తమ అత్తారింటి వాళ్ళ అలవాట్లతో విసిగెత్తిపోయారు. ఈలోపు మళ్లీ శనివారం వచ్చింది. మరుసటి ఆదివారం ఉదయం మోహన్ దేవాంశుల బాస్ అమర్ ఇంటికొచ్చాడు. రండి సార్, రండి. సార్ రండి, నేను టిఫిన్ ఏర్పాట్లు చేపిస్తాను. ఆ తర్వాత దేవిక మహిమ దిగాలుగా ఉన్న ముఖంతో ఒకదాని తర్వాత ఒకటి ప్లేట్లు తెస్తూనే ఉన్నారు. అలా చూస్తూ చూస్తూ ఉండగానే పూర్తి టేబుల్ టిఫిన్స్ తో నిండిపోయింది. ఇన్ని టిఫిన్లు చూసిన అమర్ షాక్ అవుతాడు. అతను టిఫిన్ చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఓ సూపర్, అద్భుతంగా ఉంది. మీరు నా కోసం ఇన్ని రకాలు చేశారా? లేదు సార్, ఇన్ని టిఫిన్లు మేము ప్రతి సండే చేపిస్తాం. ఓ, ఎవరైనా కుక్ ఉన్నారా? లేదు సార్, కుక్ అవసరం ఏముంది, నా భార్య దేవాంశ్ భార్య ఉన్నారుగా, వాళ్ళే చేస్తారు. ఇది మంచి విషయమే. సరే మోహన్, దేవాంశ్, ఒక పని చేయండి. నెక్స్ట్ వీక్ నుంచి మీరు సండే కూడా ఆఫీస్కి రండి. 2 గంటలు ఎక్స్ట్రా పని చేయాలి, ఓకే? ఏమైంది సార్? టిఫిన్ బాగోలేదా ఏంటి? సండే ఆఫీస్, కానీ ఆ రోజు సెలవు కదా. సార్, పైగా మరి సెలవు రోజు ఇంకా ఎక్కువ పని చేసేందుకు చెప్తున్నారు. ఇది న్యాయం సార్. ఆహా, మీకు సండే సెలవు కావాలి, మరి మీ భార్యలో మెషిన్లా? మరి వాళ్ళకి విరామం ఉండొద్దా? పైగా మీరంతా కలిసి వాళ్ళకు డబుల్ పని పెంచారు. వాళ్ళని అసలు మీరు కుటుంబ సభ్యులు అనుకుంటున్నారా? కానీ మీరు వాళ్ళ పని వాళ్ళకంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నారు. అమర్ గొంతులో కోపం. అతని మాటలు విని అందరూ తలదించుకున్నారు. ఎవరి దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం లేదు. అక్కడ దేవిక మహిమల కళ్ళల్లో కన్నీళ్లొచ్చాయి. ఒకరైనా తమ బాధను అర్థం చేసుకున్నారని. అప్పుడు మోహన్ మెల్లగా అన్నాడు, నాకు అర్థమైంది సార్, నా తప్పుడు నేను అంగీకరిస్తున్నా. ఇకపై ఇలా జరగదు. మమ్మల్ని క్షమించండి. మహిమ, దేవిక, మమ్మల్ని క్షమించండి.